ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఇవాళ వాయుగుండంగా మారిందని తెలిపారు. దీని ఎఫెక్ట్తో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్టుతో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు చాలా జిల్లాల్లో రాత్రి నుంచి వర్షం దంచి కొడుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో జోరు వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు చాలా జిల్లాల్లో రాత్రి నుంచి వర్షం దంచి కొడుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో జోరు వానలు కురుస్తున్నాయి. తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో ఈ అలర్ట్స్ ను జారీ చేసింది. రానున్న 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వానలు కురిసే అవకాశం ఉంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ప్రజెంట్ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ఇచ్చారు కదా, ఎట్లా ఉంది? ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉండబోతుంది? యాక్చువల్లీ ఈ సీజన్లో చూసుకుంటే సెకండ్ టైము రెడ్ వార్నింగ్స్ అవి ఇష్యూ చేయటము. ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలోని అట్లాగే ఈ ఆగస్ట్ చివరిని చూసుకుంటే ఇది రెడ్ వార్నింగ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు రేపు 31వ తారీఖున 1వ తారీఖు సెప్టెంబర్కి రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది. ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు, అట్లాగే అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా తూర్పు జిల్లాలైనటువంటి కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాల్లోని అత్యంత భారీ వర్షం, అలాగే కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉత్తర జిల్లాలు, దక్షిణ జిల్లాల్లోని భారీ అతి భారీ ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. సెంట్రల్ జిల్లాల్లోని ఈరోజు మోడరేట్ టు హెవీ అంటే ఈ భారీ వర్ష సూచనలు కూడా ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. అట్లాగే రేపు కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతాలకు కొన్ని జిల్లాల్లోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి ఈ ప్రాంతాల్లోని రెడ్ వార్నింగ్ జారీ చేయగా కొన్ని కుమ్రంభీం, మంచిర్యాల్, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు భారీ నుండి అతి భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక ఈరోజు అత్యంత అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రజెంట్ ఏ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నది? ఇది ప్రస్తుతం మనకి ఈ వాయుగుండం చూసుకున్నట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్యన 17.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు 84.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్దన కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ ఉదయం ఇది మనకు వాయుగుండంగా మారి ఇది పశ్చిమ ఉత్తర దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీని యొక్క ప్రభావం ఎక్కువగా కూడా తెలంగాణ పైన 90% తెలంగాణ జిల్లాలపైన అతి భారీ వర్షం, అత్యంత భారీ వర్షం కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. దక్షిణ జిల్లాల్లోని, సెంట్రల్ జిల్లాల్లోని భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఈ 2 రోజులు కనిపిస్తున్నాయి. ఈ వాయుగుండం ఎప్పటి వరకు తీరం దాటే అవకాశం ఉంటుంది? వాయుగుండ సమయంలో ఈదురుగాలుల ప్రభావం ఎట్లా ఉంటుంది? ఈ వాయుగుండం ప్రభావం వల్ల 45 to 55 km/h, ఒక్కొక్కసారి 65 కిలోమీటర్లు ప్రతి గంటకు కూడా గాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు అత్యంత భారీ వర్షాలు అన్నారు. దాదాపు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. కాబట్టి ఎంత మేర వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంటుంది?
యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఈ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాలు, ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ, అతి భారీ వర్షాలు 1-2 చోట్ల, అత్యంత భారీ వర్షం అంటే 20 సెంటీమీటర్ల పైనే 1-2 చోట్ల ఈ ప్రాంతాల్లో నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ రెడ్ వార్నింగ్ నేపథ్యంలో మీరు ఎన్ని శాఖలకు అలర్ట్స్ ఇచ్చారు, ఎట్లాంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, అట్లాగే ఈ పరివాహక ప్రాంతాలైనటువంటి గోదావరి బేసిన్, అట్లాగే లోవర్ కృష్ణా బేసిన్, అట్లాగే చూసుకున్నట్లయితే ఏవియేషన్ సెక్టర్, వీటన్ని కూడా వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. మిగతా శాఖలకు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ మెయిల్స్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, టెలిఫోనిక్ ఇన్ఫర్మేషన్, అట్లాగే వేరియస్ కమ్యూనికేషన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్లో వర్షాలు ఎట్లా ఉంటాయి? హైదరాబాద్కి ఎట్లాంటి వార్నింగ్స్ ఇచ్చారు? ఏ కలర్ వార్నింగ్స్ ఇచ్చారు? హైదరాబాద్కి 2 రోజుల నుంచి కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేస్తూ వచ్చాము. ఈరోజు కూడా హైదరాబాద్కి ఆరెంజ్, రేపటికి కూడా ఆరెంజ్ జారీ చేయడం జరిగింది. ఈరోజు అంతా ఈ ముసురు ఉండి మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు రాత్రికి కానీ రేపు తెల్లవారుజామున కానీ ఉండే అవకాశాలు ఉన్నందున ఈరోజు రేపు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ లైవ్ రాడార్లో చాలా చోట్ల కూడా ఈ మనకు మేఘావృతమైన వాతావరణం, వర్షాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ జిల్లాల మీద ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి మేడం? ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ క్లౌడ్ బ్యాండ్ ఏదైతే ఉందో ఈ డిప్రెషన్కి సంబంధించింది ఈ ఈస్ట్ తెలంగాణ పైన, అంటే సూర్యాపేట్, నల్లగొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలపైన, అట్లాగే కొంతమేరకు కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాలపైన ఈ క్లౌడ్ బ్యాండ్ ప్రస్తుతం ఆవరించి ఉంది. ప్రజెంట్ ఈ రెడ్ వార్నింగ్స్ ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది? ఆరెంజ్ అలర్ట్ ఏ జిల్లాల మీద కంటిన్యూ అవుతుంది? ప్రస్తుతం చూసుకుంటే ఈ 2 రోజులు నార్త్ ఈస్ట్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్, నార్త్ డిస్ట్రిక్ట్స్ పైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ పైన మోడరేట్ టు హెవీ రెయిన్స్ ఉంటాయి. అట్లాగే చూసుకుంటే ఇట్లాంటి వార్నింగ్స్ 2 రోజుల వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాయుగుండం ఎప్పటి వరకు తీరం దాటే అవకాశం ఉంటుంది? దీని ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉండే ఛాన్స్ ఉంది రాష్ట్రం మీద? వాయుగుండం రానున్న 24 గంటల నుంచి 36 గంటల వరకు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, చూడొచ్చు. ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఇటు రాష్ట్రంలో దాదాపు 90% వరకు కూడా వర్షాలు, భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ హరిత.